కాకుండా వాటితోని ఇంకా వేరే వేరే వేరేవి కూడా వాళ్ళు ఏం చూస్తున్నారు అనే విషయం కూడా మన పేరెంట్స్కి అర్థం కాకుండా కళ్ళు ఇదైపోయి వాళ్ళు శ్రద్ధ చదువు మీద దాన్ని హ్యాండ్లోకి తీసుకోవాలి. ఇంకొక విషయము, పుట్టిన బిడ్డకు నిన్ననే మనం అనుకున్నాము ఎలా ఉంటుంది తల ఎలా ఉంటుందమ్మా? చాలా జరిగింది. ఎందుకోసము? పిల్లలు ఆటపాటల ద్వారా విద్య నేర్చుకుంటారు కాబట్టి 3 ఇయర్స్ మనకు 3+ చిల్డ్రన్స్ ఉంటారు, 3 to 5 years వాళ్ళు ఉంటారు కాబట్టి చక్కగా అన్ని రకాల యానిమల్స్ ఉండేది ఒకటి మనం అక్కడ డిస్ప్లే చేసుకోవాలి, కార్నర్స్ పెట్టుకోవాలి. కార్నర్స్ అనేది 6 రకాలు పెట్టుకోవాలని చెప్పాము. 6 రకాల కార్నర్స్ ఖచ్చితంగా మీరు వెళ్ళినాక మీ సెంటర్లో మాకు కనిపించాల్సిందే. అర్థమవుతుందా? ఎవరి దగ్గర కార్నర్స్ లేవు. కార్నర్స్ అంటే ఏమున్నాయి? జస్ట్ మనం ఇక్కడ డిస్ప్లే చేసాం చూడండి, ఇవే కార్నర్స్. వాళ్ళు ఆర్డర్ చేసే కార్నర్స్ ఉన్నాయి, నాటకీకరణ కార్నర్స్ ఉన్నాయి. ఇట్లా మీరు మనము చక్కగా పెయింట్తోని పెద్ద సర్కిల్ పైన 4+ చిల్డ్రన్, చిన్న సర్కిల్ ఇప్పుడు ఇట్లనే చేసుకోవాలి. పెద్దదొకటి చిన్నదొకటి, పెద్దదాని మీద డివైడ్ చేసుకోవాలి పిల్లల్ని. చాలా మీరు చేస్తున్నారమ్మా, ఒక పద్ధతి ప్రకారం చేయాలి, నాణ్యతగా చేయాలి. ఉంటుందో ఒక అంగన్వాడీ టీచర్, ఒక సర్పంచ్, అట్లా మీరు ఫీల్ అవ్వాల్సిందే. మీరే హెడ్, అక్కడ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇచ్చేది మనమే, ఇమ్యునైజేషన్కి వాళ్ళకి సపోర్ట్ చేసేది మనమే. కాబట్టి మనము మీరు ఖచ్చితంగా యాక్షన్ ప్లాన్ ఉండాలి, ప్రణాళిక ప్రకారం మనము స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మెనూ ప్రకారం అంట. మళ్ళీ పౌష్టికాహారం కూడా, ఎడ్యుకేషన్ ఎంత అవసరమో పిల్లాడికి పౌష్టికాహారం ఎందుకు మనం ఈ మెషిన్స్ ఇచ్చాము. ఈ మెషిన్స్ మనకు మార్చిలో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాము. అది ఎందుకు పాత ఉన్నప్పటికి కూడా వద్దు, మనకు కరెక్ట్ డాటా రావాలి. అంతా ఆన్లైన్ అయింది, NSGS అండ్ పోషన్ ట్రాకర్ ఉంది కాబట్టి మనం ఒక బిడ్డను జోకినామనంటే ఎవరు వచ్చి ఆ మంత్లో చూసినా ఇమీడియట్గా ఆ బిడ్డ హైట్ 40 ఉందంటే 40 ఉండాలి. ఎక్కడ కూడా 1 ఇంచ్ 1 సెంటీమీటర్ కూడా తేడా రావాలి. ఓకేనా? అల్లటప్ప చేయకండి. అందుకే 3 months టైం ఇచ్చాము. 2020 డివైడ్ చేసుకోండి. డైలీ 10 మెంబర్స్కి బరువు దూయమని చెప్పాము. సెకండ్ సాటర్డే పిల్లలందరినీ గ్యాదర్ చేసేసుకొని ప్రైవేట్ వాళ్ళని కూడా సర్వేలో 3 to 6 మీకు 100 మంది ఉంటే 100 మంది, ఓకేనా? 50 మంది ఉంటే 50 మంది, టోటల్ మ్యాపింగ్ అయిపోవాలి. ఇంకా ఈ నెలాఖరులో మనకు ఖచ్చితంగా యాప్స్ అన్ని క్లోజ్ అవుతాయి. పోషన్ ట్రాకర్లో మనకు ఛాన్స్ ఇచ్చారు 1 month కరెక్షన్స్కి. ఎందుకంటే బై మిస్టేక్స్ మిషన్ ఖరాబ్ ఉంది, ఏ ఇష్యూస్తోని మీరు రాంగ్ ఎంట్రీస్ చేశారు. హైట్ 40 ఉంటే 42 వేశారు, బరువులు చూస్తే 10 కిలోలు ఉన్న దగ్గర 11 కిలోలు వేశారు. అట్లుండదు. 10 అంటే 10 ఉండాలి, 5 అంటే 5 ఉండాలి. అట్లా మీరు పక్కాగా బరువులు తీయాలి, ఎత్తు తీయాలి. అనలాగ్ పైన ఎవరిని తీయాలి చెప్పాము మేము, చెప్పండి మా? 3 to 6. వెరీ గుడ్. 3 to 6 చిల్డ్రన్ని ఖచ్చితంగా అనలాగ్ మీద, అది పొజిషన్ కూడా నువ్వు చూసుకోవాలి. ఎక్స్ బీ షేప్లో పెట్టాలి. బిడ్డలు స్కేల్ మీద 0 మీద పెట్టుకొని ఖచ్చితంగా అనలాగ్ మీద చూడాలి. అట్లనే సాల్టర్ స్కేల్ కూడా వేసిన తర్వాత మనం ఖచ్చితంగా 0 మీదనే మిషన్ ఉండేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఇంకోటి, ఇట్లా కంటి సమాంతరం ఉన్న టీచర్ అండి, మళ్ళీ ఇట్లా నాకు ఇట్లా ఉండదు, నా ఐస్కి మిషన్ ఇట్లా ఉండాలి. వాళ్ళు రండి. ఫస్ట్ మనము బ్యాగ్ వేసిన తర్వాత 0 మీద పెట్టుకోవాలి. ఎవరు మర్చిపోవద్దు. పటపట ఆయాలు మీరు వేసేస్తున్నట్ల కాదు. 0 మీద ఎందుకు అని అంటున్నామంటే రాంగ్ వెయిట్ వస్తుంది మనకు. కాబట్టి 0 మీద ఖచ్చితంగా బ్యాగ్ వేసిన తర్వాత 0 మీద వచ్చిన తర్వాతనే ఆ బేబీని, మళ్ళీ ఈ బేబీని కూడా మీరు ఎట్లా కూర్చోబెడుతున్నారు, ఇట్లా కూర్చోబెట్టద్దు. వాడు ఫ్రీ ఉంటుంది, ఉయ్యాలు ఉండినట్టు మన జబ్బలు, మన చేతులు జగం కూర్చోబడు, కాళ్ళు కిందికి రకాయి ఏది కూడా మనకు రాంగ్ వేకి రాదు. కాబట్టి ఖచ్చితంగా ఇవి మేనేజ్ చేసుకోండి. హ్యాండ్స్ అనేది బయటకు రావాలి. ఇట్లా పట్టుకోవాలి. బిడ్డ ఇట్లుంటున్నారు, ఇట్లేస్తున్నారు, ఇట్లేసే వరకు వాడికి అనేసి అయ్యి వాడికి తెలుస్తారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కాబట్టి మీరు ఇట్లా బయట నుండి వచ్చి ఇట్లా పెట్టుకొని ఇది చేయాలి. ఇంకా కూడా తెలియకుండా ఇక్కడ నుండి ట్రైనింగ్ నుండి వెళ్ళడానికి లేదు. మేము వచ్చినప్పుడు చూస్తాము ఎంత హైట్ వస్తే ఆ పాదాలు అనేవి ఇక్కడ పాదాలు తగ్గించేసి ఇట్లా చూసుకొని ఎంత ఉన్నారు అనేది ఇట్లా చూస్తాము. ఇది స్ట్రైట్ రావాలి, ఏది కూడా
హెల్త్ కార్డు ఉందమ్మా? 100 సెంటీమీటర్స్ 1-2 సెంటీమీటర్స్ డిఫరెన్స్ ఉన్నారండి. హైట్ వెయిట్ని బట్టి వాడి యొక్క న్యూట్రిషన్ స్టాటస్ వాడి హెల్త్ స్టాటస్ అనలాగ్ స్టేజ్ ఇది వచ్చేసి మనకు 3 అబోవ్ చిల్డ్రన్ 3 to 5 years చిల్డ్రన్ని మనకి మిషన్ని సెట్ చేసుకోలేదు. పెట్టేసి బాడీ ఎంత వెళ్తున్నాడో క్లియర్ కడగాలి దీన్ని చూసుకోవాలి. అట్లనే అడల్ట్స్ ప్రెగ్నెంట్ అండ్ ఇది వాళ్ళని హక్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ రాగానే 10 మంది అట్లా చేసాం. రెండో వరకు టైర్కి అన్ని వ్యక్తులు రావడానికి వాళ్ళని పేరు పెట్టి పిలిపించి
నుంచి వాళ్ళకి ఏదో some special రేపు ఉద్యోగం ఏడవకుండా కంటిన్యూస్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఒక మంత్లీలో 2 మంచి అలవాటు అనేది పిల్లలకు మేము గైడ్ చేస్తూ ఉండాలి. దానికి సంబంధించి ఒక 20 minutes క్లాస్లో పబ్లిక్ సహాయంతో వాళ్ళకి చెప్తూ ఉండాలి. అలాగే పిల్లలకు కూడా ఒక పిల్లోని ఇంకొక పిల్లోని చూపిస్తూ నువ్వు ఇలా బాగా వచ్చావు, రేపు ఇంకా మంచిగా రావాలని ఎంకరేజ్ చేస్తూ అక్కడ పిల్లల్లో కూడా సమభావన తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ నేను తర్వాత అనేది ఆ అలవాటుకి సంబంధించి చేస్తాను మేడం. తర్వాత వాటికి సంబంధించి అన్నీ చెప్తూ ఉంటాం మేడం. ఫస్ట్ పిల్లలకి ఏంటంటే మనం నేర్పించే విధానాన్ని చెప్తున్నాం మేడం. పిల్లలు అసలు ఎట్లా నేర్చుకుంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి, ఏ రకంగా గ్రూప్గా ఉండి నేర్చుకుంటారా, లేకపోతే విడిగా కూర్చొని వాళ్ళు నేర్చుకుంటారా, కలిసిపోయి ఆడుకుంటారా, పిల్లల్లో ఉన్న రకరకాల విధానాన్ని బట్టి ఆ పిల్లలందరినీ మనం చూసి గమనిస్తూ వాళ్ళు ఏ రకంగా అయితే నేర్చుకోగలుగుతారో టీచర్ గమనించి వాళ్ళకు ఆ విధానంలో చెప్తూ ఉంటాము. ఫస్ట్ వాళ్ళు విని నేర్చుకుంటారు, చూస్తారు, చూసి నేర్చుకుంటారు, తర్వాత విని నేర్చుకుంటారు, తర్వాత మాట్లాడడం ద్వారా నేర్చుకుంటారు. కాబట్టి ఫస్ట్ లెటర్స్ చెప్పేటప్పుడు మెటీరియల్ అన్ని ప్రిపరేషన్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏమి ఇంట్రడ్యూస్ చేసే సమయంలో ఏ లెటర్ పిల్లలందరికీ చూపిస్తూ ఇది ఏ అని ఆ పిల్లలకు ఇది ఫస్ట్ చూపిస్తాం. చూపించిన తర్వాత పిల్లలతోని చెప్పిస్తాం ఇది ఏ అంటారు అని చెప్పి. వీటిల్లో మేడం మళ్ళీ ఇంతకు 9 అంశాలు అనుకున్నాం కదండి. ఆ 9 అంశాల్లో భాషాభివృద్ధి ఒకటి వస్తుంది, వేదోభివృద్ధి ఒకటి వస్తుంది మేడం. ఈ అక్షరాలు నేర్పించినప్పుడు ఆట అనేది కూడా ఆట విధానంలో కూడా అక్షరాలు నేర్పిస్తాము. అంకెల ఆట ఉంటుంది, అంకెలకు సంబంధించి అక్షరాలకు సంబంధించి అంకెల కావడి వస్తుందమ్మా, అక్షరాల కావడి వస్తుందమ్మా, అటు ఆ ఆటలు ఆడించడం, ఆట విధానంలో ఈ అక్షరాలు నేర్పించడం. నెక్స్ట్ ఆట చేసేసి అక్కడ కూడా ఈ అక్షరాలను పెట్టి ఏ అక్షరాన్ని అయితే తొందరగా తీసుకోవాలి చెప్పుకోండి చూద్దాం ఆట పరుగు ఇలాంటి ఆటల ద్వారా కూడా ఈ అక్షరాలను అనేది మేము పిల్లలకు అందరికీ చేసుకుంటున్నాం. తర్వాత వాళ్ళకి ఏంటంటే స్పర్శ ద్వారా చూస్తారు, వింటారు, తర్వాత మాట్లాడతారు. తర్వాత పిల్లలకు ప్రతి ఒక్కరి ఈ ఫింగర్తోని ఈ అక్షరం స్పర్శించి మరి ఈ అక్షరం ఈ రకంగా ఉంటుందా అన్న భావనని కల్పించి అక్షరాలను పట్టేటట్టుగా చేస్తాము. ఈ రకంగా పూర్వ పట్టణం ఫస్ట్ పూర్వ పట్టణం ఆ నెలకు ఒక్కొక్క నెలలో పడుతుంది పక్షులు, ఇంకొక నెలలో స్క్రీన్ అడ్డం వస్తుంది కదా, ఇంకొక నెలలో టేబుల్ ఇట్లాకో టేబుల్ పెట్టుకో, ఇంకొక నెలలో స్క్రీన్ మాకు అడ్డం వస్తుంది. ఇంకొక నెలలో చెట్లు మొక్కలు చెట్లు వీటి మధ్య తేడాలు ఇట్లా తెల్లవారి సిలబస్లో భాగంగా ఇట్లా చూపించుకుంటూ పిల్లలకు ఫస్ట్ చెప్తాం. జంతువులు వచ్చినట్టు వైల్డ్ యానిమల్స్ డొమెస్టిక్ యానిమల్స్ మనకు చుట్టుపక్కల ఉన్న వాటిని ఫస్ట్ ప్రజెంటేషన్ చేసి తర్వాత తెలియని వాటిని అంటే 30 నుంచి ఆగుతున్నారు సాధారణ
వాళ్ళు పట్టుకుంటున్నారా లేదా, ప్యాక్ చేస్తున్నారా లేదా, దాన్ని బట్టి కూడా అన్ని స్థాయిలో అసెస్మెంట్ కార్డు అంతా డీటెయిల్గా కార్డు బట్టే కంప్లీట్ చేసి మనము ప్రీ స్కూల్ నుంచి ప్రైమరీ స్కూల్కి ప్రమోట్ చేసాం. ఆ కార్డ్స్ ఏమైనా ఉన్నాయి తెచ్చారా? గౌరవం చేసిన జిల్లా సచివాధికారి అబ్దుల్ మేడం గారికి, మరి సిడిపిఓ అందరికీ కూడా నమస్కారం. ఒకప్పుడు అంగన్వాడీ సెంటర్కి, ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ సెంటర్కి మనం పోల్చుకున్నట్లయితే చాలా రకాలైన మార్పులు, అప్గ్రేడేషన్, అంటే మంచి సర్వీసెస్ అనేది మనకి పిల్లలకి ఇవ్వాలి. వీరందరూ అంగన్వాడీ టీచర్లే కాదు, గ్రామీణ వైద్యులు. ఎందుకంటే ఒక పిల్లవాడు చిన్నప్పుడు ఏదైనా లోపంతో వచ్చేది ఫస్ట్ గుర్తించేది మీరే. సో మేడం ఇందాక చెప్పారు, పుట్టినప్పుడు పిల్లవాడి తల ఏ విధంగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అదేవిధంగా మీరు సర్కార్ పేరెంట్స్ కూడా కొలుస్తారు. తల చుట్టుకొలత ద్వారానే ఆ పిల్లవాడు నార్మలా అబనార్మలా అని చెప్పడం కూడా జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఒక తల చుట్టుకొలత 35 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే ఆ పిల్లవాడిలో ఏదో లోపం ఉందని చెప్పేసి మీరు రిఫర్ చేయాలి. సో ఇదంతా కూడా మీకు ఓరియంటేషన్ ఉంది. తర్వాత మీ అందరికీ తెలుసు, పిల్లవాడి అభివృద్ధి, పిల్లవాడి తెలివి కానీ ప్రతి ఒక్క మానవుడికి తెలివి అనేది పెరిగేది 3 సంవత్సరాల వరకే. 3 సంవత్సరాల తర్వాత సెన్స్ తగ్గే దగ్గర నాలెడ్జ్ ఏం పెరగదు. అంటే మీరు క్రూషియల్ స్టేజ్లో పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఇన్ని రకాలైన అంటే మీరు ఒక ఇంటిగ్రేటెడ్ టీచర్ లాగా, ఒక గ్రామీణ వైద్యులాగా మీరు పనిచేస్తూ పిల్లవాడిని ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని మీ అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మనకి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. మొదటిగా మేయర్ మేడం గారి స్పీచ్ వినాలని నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ మేడం గారు స్పీచ్ వినాలనుకుంటాను. ఎందుకంటే ఆమె ఏ సబ్జెక్టు అయినా కానీ, ఏ కార్యక్రమాన్ని పెట్టినా కానీ దాని మీద అవగాహన పెంచుకొని, దాని మీద అవగాహన ఉన్న వాళ్ళకంటే మంచిగా మాట్లాడగలిగే మంచి నైపుణ్యాలున్న స్పీకర్ మన మేయర్ మేడం గారు. సో వారికి వికలాంగుల పట్ల కృతజ్ఞత, వాళ్ళ కన్సర్న్ ఉంది. సో కాబట్టే మనకి ఇక్కడ మీకు బయటికి రానున్నట్టు ఒక లూయి బ్రెయిల్ స్టాచ్యూ చూశారు. లూయి బ్రెయిల్ స్టాచ్యూ జిల్లాలో మొట్టమొదటిసారిగా మన ఇన్స్టిట్యూట్లో పెట్టుకోవడానికి ప్రధాన కారణం మేయర్ మేడమే. మరి లూయి బ్రెయిల్ స్టాచ్యూను మన జిల్లాలోనే మనం ప్రతిష్ఠించగలిగినాం. వారికి దానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో మేడం గారికి అన్ని రంగాల పట్ల అవగాహన ఉంది, మరి వారికి సేవ చేయాలనే భావన ఉంది. సో రాబోయే కాలంలో కూడా తప్పకుండా మేడం గారు ఒక మంచి స్థాయికి చేరుకొని వారు అన్ని సేవా రంగంలో వారి సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా డిడబ్ల్యూ మేడం గారు వస్తే సో తను కూడా మరి డిపార్ట్మెంట్లో నేను చాలా కాలం నుంచి పనిచేస్తున్నాను, క్లోజ్ కోఆర్డినేషన్ తోటి. సో ఒక కమిట్మెంట్, ఒక అనుభవం ఉన్న మనకు డిడబ్ల్యూ మేడం మన మధ్యలో ఉంటారు. సో ప్రతిదానికి డెవలప్మెంట్ గురించి మరి డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఉమెన్గా పనిచేస్తూ ఉంటారు. సో ఇలాంటి అధికారులు మరి ఈరోజు వచ్చారు. మరి మీరు సలహాలు సూచనలు కూడా మీరు తీసుకొని రాబోయే కాలంలో మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుకున్నాను. నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి చాలా సంతోషం సార్. రెండోది మన మైల్ స్టోన్స్లలో వన్ ఆఫ్ ది ఫస్ట్ మైల్ స్టోన్ బిడ్డ పుట్టగానే నార్మల్ డెలివరీస్ అయితే మోస్ట్లీ బేబీస్కి తలకాయ వాచిపోతుంది, కొంచెం ఎన్లార్జ్ అవుతుంది. 1 వీక్ 20 డేస్లోకి ఇది అవగానే తల కొలత చూస్తే ఫస్ట్ స్టేజ్ అని తెలుసుకోండి. ఇలాంటి మనం మీకు చెప్పుకున్న మైల్ స్టోన్స్ గురించి, మైలురాళ్ళు పుట్టగానే ఏడ్చాడాలి మినిమం. ఏడ్చిన వెంటనే వారం రోజులకే మనము ఈ తలకాయ కొలత, హైట్ వెయిట్ కొలత మన దగ్గర ఉంది కదా. అప్పుడు తలకాయ కొలతలు చూస్తే మనకి ఫ్యూచర్లో వేరే అటువంటి కొలతలు మనకి వచ్చేస్తుంది. సో అటువంటి ఫస్ట్ స్టేజ్లోనే కలుపుతున్నారు కాబట్టి నిజంగానే మీరు గ్రామీణ వైద్యుల కిందనే మనము సంబోధించాలి. అంత గురుతర బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ప్రతి నెల వాడిని కరెక్ట్గా బరువుతో కూడా మీ మీదే ఉంది ఆ బాధ్యత. సో మీరు ఇమాజిన్, మీరు దీన్ని హైలైట్ చేయండి. ఈ విషయం గురించి మీరు పబ్లిక్
దృష్టిలో చెప్పండి. ఇంకా కూడా మేము రీసెంట్గా అందరు అధికారులని కరెక్ట్గా అందరితో చెప్తున్నాము. మాకు అన్ని కేంద్రాల్లో డ్రింకింగ్ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి, కరెంట్ ఉండాలి. ఎల్ఈడి టీవీలు కూడా మనకి సప్లై చేయబోతున్నారు. ఈలోగా కరెంటు కూడా మనము ఏర్పాటు చేసుకోవాలి అన్ని సెంటర్లలో. సో ఈ విధంగా మనము చాలా చక్కగా ముందుకు అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి నా రిపోర్టింగ్లో అన్నింటిలో కూడా నేను అన్ని జిల్లాలు దగ్గర టీడబ్ల్యూలో నేను నర్సపూర్లో చేశాను, రంగారెడ్డిలో చేశాను, పటాన్చెరులో సిటీలో చేశాను. సో అన్ని హైదరాబాద్ దగ్గర ప్లేసెస్లో చేశాను. దిస్ ఇస్ ఫస్ట్ టైం కొంచెం లాంగ్ దూరం వచ్చింది అది పనిచేయడము. కాబట్టి నేను ఆల్వేస్ నా దృష్టి అట్లే ఉంటుంది న్యాచురల్గా. కాబట్టి మీరు కూడా నేను కోరుకునేదల్లా ఒకటే, బాగా చదువుకున్న జిల్లా, బాగా అన్ని విధాల కళారంగాల్లో ఆర్ట్లో. మొన్న లాస్ట్ వీక్ మన ఒక అబ్బాయికి మంచి అవార్డు వచ్చింది, ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్ పిల్లలు. ఎవరు? బోధన పక్కన చిరుగ్రామం, ఎక్కడ జకరాన్పల్లి పిల్లడికి సాహిత్య అకాడమీ నుంచి అవార్డు వచ్చింది. జకరాన్పల్లి ఆడు 10th క్లాస్ ఉన్నప్పుడు రాసిన కవితకి సాహిత్య అకాడమీ వచ్చింది. ప్రతి ఒక్కటి స్టేట్ లెవెల్లో ఉండే ప్రతి ఒక్క బాల్గౌనికులు ఉంది, అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఉంది, దూరదర్శన్ ఉంది. అన్ని కార్యక్రమాల్లో జిల్లాలో ఉండే స్థాయిలో ఉండే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ సెక్టర్స్ ఉన్నాయి. అంత వెల్ వర్స్డ్ జిల్లా కాబట్టి అది ఆబ్వియస్లీ హైదరాబాద్ కన్నా ఇక్కడ ఇంకా అన్ని వసతులు ఉన్నాయి, చేయగలరు, చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మన హైదరాబాద్ కంటే దీంట్లో హైదరాబాద్ 20 అబోవ్ ఉంది, మనం 20లో ఉంది. 33 జిల్లాల్లో మనం 19-20 స్థాయిలో ఉన్నాము. దీన్ని ఖచ్చితంగా 5 ర్యాంకులకు తేవాలి. 5 ర్యాంకుల్లో నేను ఇంకా 2 ఏళ్ళే ఉంది, 20 నెలలే ఉంది నా సర్వీస్. ఈలోగా ఈ 5 ర్యాంకుల లోపల మీరు వస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 33 నుంచి 19కి వచ్చాం సార్. ఈ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో 24లో మనము 5 ర్యాంక్స్ తీసుకురండి, మన జిల్లా యొక్క పేరు పెట్టడానికి వచ్చాను. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. నేను ప్రతి ప్రాజెక్ట్లో జరుగుతూనే ఉన్నాయి మన ఇంట్లో ట్రైనింగ్స్. కొందరు ఐకేపీ, ఇప్పుడు మన బోధనలో ఐకేపీ బిల్డింగ్ పెట్టుకున్నారు, భీమ్గల్లో ఐకేపీలో పెట్టుకున్నారు, ఆర్మూర్లో ఆఫీస్ బిల్డింగ్ పెట్టుకున్నారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాజెక్ట్కి 9 బ్యాచెస్ వస్తున్నాయి. సో వీళ్ళందరూ కంటిన్యూగా జరుగుతూ ఉంది. నాకు ఇది దగ్గరగా ఉంటుంది. నేను కరెక్ట్ గారు కూడా నేను ఫైల్స్ సబ్మిట్ చేస్తాను, ఫస్ట్గా ఉంటుందని ఈ ప్రాజెక్ట్ని రావడం జరిగింది. చక్కగా నాకు సిద్ధయ్య గారు అన్ని విధాల సహకారం అందించి అకామిడేషన్ ఇచ్చారు కాబట్టి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ట్రైనింగ్ సెంటర్ లాగా దీన్ని డెవలప్ చేశాను ప్రస్తుతానికి. సో ఇంకా కూడా నా ఒకటే నినాదం, మీరు 5 ర్యాంక్స్ లోపల రావాలి, మన జిల్లా 5 ర్యాంక్స్ లోపల రావాలి. తేగలరా? చేస్తారా? నా పేరు చెప్తారా? ఎందుకంటే నేను హెడ్ ఆఫీస్లోనే చేశాను కాబట్టి ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ పెట్టారు, వాటర్ సూపర్ వేరాదిలో అంటారు, ఎక్కడున్నావు నువ్వు మిస్టేక్ అంటే నా జిల్లాని నన్ను కింద సంబోధిస్తాను. సో అందుకని మీరు అందరూ 1500 టీచర్లు నాకు ఒకటే సమానము. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా అందరూ కలిసి మీరు చేస్తారు. ఇప్పుడు ఒక 40-50% పని చేస్తున్నారు హార్డ్ వర్క్. మిగతా 100% కూడా చేస్తే మనం మంచి ర్యాంక్స్లోకి వస్తాం. మీరు మొత్తం అందరు టీచర్లు 1500లో 400 ఖాళీలు ఉన్నాయి, హెల్పర్లు 100 టీచర్ల ఖాళీలు ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ అలా 500 ఖాళీలు ఉన్నాయి. ఆ 1000 మంది పని చేసినా మనం వచ్చేస్తాం ఆ ర్యాంక్కి. నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను ఇంటర్వ్యూస్లో పెట్టడానికి. మోస్ట్ ప్రాబబ్లీ జూలైలో కల్లా మేము రోస్టర్ పాయింట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. కొన్ని ప్రాజెక్టులు ఇంకా అవుతున్నాయి. నేను కంప్లీట్గా ఇంటర్వ్యూస్ పెట్టడం అనేది నా ఫస్ట్ టార్గెట్గా పెట్టుకున్నాను. అవి కూడా కంప్లీట్ చేస్తాను. ఈలోగా మీ వరకు మీరు చేసుకొని స్టేట్ ముందు కావడానికి ప్రయత్నం. అలాగే సిద్ధయ్య సార్ గారు చేస్తున్న సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లందరికీ కూడా నమస్కారాలు. అంగన్వాడీ వరకే మీరు పరిమితం కాదు, ఇంకా చాలా కార్యక్రమాలలో ఇక్కడ చూసినా కూడా మీరు అంతా మొత్తం జిల్లా అంతా కూడా అంగన్వాడీ టీచర్లు ఏంటి అక్కడ పని జరుగుతుంది. ఆ విధంగా మీరు ప్రతి దాంట్లో కూడా ముద్ర వేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ రంగంలో దిగినటువంటి వీరవనితలు. అలాంటి వాళ్ళను మేము ఆర్డర్స్ ఇస్తాము, మేము
మీ చేతిలో పిల్లలు ఉంటారు కాబట్టి మీరు ఒక పెంపుడు తల్లి కింద తప్పేం కాదు. ఎలాగైతే తల్లి పుట్టగానే ముక్కుపాలు తాగితే ఏ విధంగా పిల్లవాడు జీవితకాలం కూడా బాగుంటాడని ఏదైతే మనం నమ్ముతామో, అదేవిధంగా తల్లి డెలివరీ తర్వాత మీ చేతుల్లో పడ్డాడంటే పిల్లగాడు జీవితాంతం కూడా బాగుంటుంది. అది గ్యారెంటీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు, అలాగే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు చూస్తున్నారు. ఇంతవరకు చాలా రకాలైనటువంటి మార్పులు తీసుకొస్తున్నారు. అప్పుడు చూసుకుంటే అంగన్వాడీలు చాలా ఏదో పిల్లల్ని తీసుకురావడమా, కూర్చోబెట్టడమా, ఇక్కడ టైంకి పెట్టడమా, పంపించేవారు అంతవరకు. కానీ అలా కూర్చుంటే ఏమొస్తుంది అని చెప్పేసి ఒక్కొక్కటి మెల్లిగా యాడ్ చేసుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇవి ఇక్కడికి ఆగదు, ఇంకా ముందు ఇంకా చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మెంటల్లీ ఫిజికల్లీ మీరందరూ కూడా చాలా ప్రిపేర్ అయి ఉండాలి. ఎలాంటి చెప్పినా కూడా అన్నీ కూడా మీరు నేర్చుకొని కూర్చా తప్పకుండా పిల్లలను ఏ విధంగా చూడమంటున్నారో ఆ విధంగా చూసి పళ్ళులకు అప్పచెప్పే బాధ్యత మీది. అందుకే కన్న తల్లి కన్నా ఆ పెంపుడు తల్లి చాలా గొప్పది అని అంటారు. అలాంటి గొప్ప స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి, ఆ స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆ స్థానానికి మీరు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను మీ అందరికీ కూడా. ఎందుకంటే ఈరోజు ఇప్పటి పిల్లలే రేపటి భావి పౌరులు. మన చేతిలో ఉన్నంత మట్టికి మనం చేసే బాధ్యత మనది. నోట ఎత్తైనా స్థితించవచ్చు, కానీ చేతులతో చేసినటువంటి ఏదైతే చేత ఉంటుందో అది ఎక్కడికి పోదు. అది రేపు పిల్లలకి మీకు కూడా భవిష్యత్తులో బాగుంటుంది. అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మేడం ఏదైతే మరి 5వ స్థానానికి మనం తీసుకురావాలి. ఎందుకంటే లిస్టులో చూసి చాలా బాధపడుతున్నారు మేడం. మనం 30 స్థానంలో ఉన్నాం, కానీ 10వ స్థానంలో తీసుకొచ్చాం. ఇంకా 5 వరకు తీసుకురావడంలో మీరు అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చారంటే ఆయన కూడా మనకి పెద్ద ఇది కాదు. మీరు అనుకుంటే సాధ్యం. ఇప్పుడు అన్నారు కదా ఓకే అని, ఓకేనా? చేస్తారా? తప్పకుండా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళందరం కూడా మీకు సాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. నేనైనా మేడం అయినా సార్ అయినా అందరం కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మీకు ఏదైనా సాయం కావాలంటే తప్పకుండా చేయడానికి మేము ముందుంటాం. మీరు కూడా మీ వంతు సహాయాలను అందించి ఇప్పుడున్నటువంటి పిల్లలందరికీ ఇప్పుడు యూనిఫామ్స్ వచ్చేసాయి, చక్కటి బుక్ వచ్చింది. మొన్ననే నేను 2 స్కూల్స్ రీసెంట్లీ ఒక 1 వీక్ కిందనే చూసి రావడం జరిగింది. అక్కడ ఉన్న ప్రాబ్లం వాళ్ళకి ఆయమ్మలు లేదని చెప్తా ఉన్నారు. ఆయమ్మల ప్రాబ్లం అయితే చాలా మందికి తెలుసు. మీడియా ద్వారా కూడా నేను పిల్లలకు విన్నవిస్తూ ఉన్నాను. తప్పకుండా ఇందులో తొందరగా నిర్ణయాలు తీసుకొని అంగన్వాడీ టీచర్లు సెంటర్లలో టీచర్స్ లేరు, అలాగే ఆయమ్మలు చాలామంది లేరు కాబట్టి పెద్దలు గ్రహించి వెంటనే వీళ్ళందరికీ కూడా అపాయింట్ చేస్తే మరింత మనం ఆశించినటువంటి రిజల్ట్ మనకు చాలా తొందరగా వస్తుంది. ఎందుకంటే మీ అందరికీ ఇంకా వేరే వర్క్స్ కూడా చాలా చెప్తారు కాబట్టి మరి ఏది ఏ విధంగా ఉన్నా ఆ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ఇది మాత్రం ఇది చాలా మీకున్న మెయిన్ వర్క్ ఇది. కాబట్టి పిల్లల విషయంలో మీరు దృష్టి సారించి వాళ్ళని కూడా మీ కన్న పిల్లలుగా మీ పిల్లలైతే ఎలా చూసుకుంటారు ఆ విధంగా చక్కగా ఏవైతే ఇప్పటివరకు మీరు ట్రైనింగ్లో నేర్చుకుంటున్నారో అన్నీ కూడా మీ మనసుని శారీరకంగా మెంటలీ అన్నీ కూడా నేర్చుకొని వాళ్ళ మీద మీరంతా కూడా ప్రయోగాలు చేసి వాళ్ళని సెపరేట్గా ఏదైతే ప్రభుత్వం పిల్లలు ఈ విధంగా మారాలి అని ఏ విధంగా అయితే ఇవన్నీ తీసుకొచ్చారో ఆ విధంగా పిల్లల్ని తయారు చేసే బాధ్యత మీరు కాబట్టి ఆ బాధ్యతలో మీరు నిండా మునిగి తేలాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికే కాదు ప్రతి దాంట్లో కూడా మీరందరూ మీ సేవలు అందిస్తున్నందుకు. ఎందుకంటే పొలిటికల్ మేము చాలా చూస్తాము. మా ఎమ్మెల్యే ఆఫీస్ అప్పుడు చాలా వచ్చేవాడు గణేష్ గారి దగ్గరికి. ఆ విధంగా చాలా కార్యక్రమాలలో పాల్పంచుకోవడం జరిగింది. మరి మీకు భగవంతుడు మంచి శక్తిని ఇవ్వాలి. మీరు కూడా చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి, టైంకు తినండి, మీ ఆరోగ్యాలు కాపాడుకుంటూ పిల్లలందరినీ కూడా కాపాడండి అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను.
శివాయ.